చూడండి వాక్యం చూసుకున్నాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో బిస్ప్రో గారు ఏమన్నారంటే, అంటే యోహాన్ గారు ఏమన్నారంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. అంటే సంఘం ఎలా ఉండాలంటే, దేవుడు వచ్చేదాన్ని త్వరగా వచ్చేదాని గురించి ఈ గ్రంథములు అన్నీ కూడా ప్రవచన వాక్యాలను గైకొనవాడు ధన్యుడు. అంటే ఈ వాక్యములు గైకొనవాడు ధన్యుడు. అంటే గైకొనడం అంటే విశ్వాసులకి గైకొనాలి, సేవకులకు గైకొనాలి. అందరూ కూడా ఇది నమ్మకమైన వాక్యంగా, సత్యములోని వాక్యంగా దీన్ని తీసుకెళ్ళాలి. అంతేగాని వాక్యాన్ని సరిగ్గా బోధించకుండా అసత్యాన్ని బోధించకూడదు. అందుకనే అంటే ఏమంటాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను, నీకేం పర్లేదు, ఎవరు చేసే పనులు అటు చేసుకుని వాళ్ళ దాని ప్రకారం నేను చూసుకుంటాను, మీరు మాత్రానికి మంచిగా వచ్చి ఆరాధించండి, మంచిగా మీరు ఉండండి. అంటే నేను పరిశుద్ధిగా ఉన్నానుగా మీరు కూడా పరిశుద్ధిగా ఉండమంటారు. అందుకనే ఎంతమంది పరిశుద్ధిగా ఉన్నారంటే చూడండి, ఇక్కడ శిష్యులు ఉన్నారు చూడండి. శిష్యులు కూడా ఎలా ఉన్నారంటే, వీళ్ళందరూ కూడా సేవా సంఘాల విషయంలో కమర్షియల్ సేవ చేయలేదు. వాళ్ళు ఏమి లేకుండా వాళ్ళ ఇళ్ళని కూడా నేటికి పునాదిలో ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళని కూడా ఈ ఇళ్ళని పునాదిలో శిష్యులది. పౌలు గారికి అయితే ఇల్లే లేదు. ఇక్కడ పౌలు గారికి అయితే ఇల్లే లేదు. ఇక్కడ పౌలు గారు ఉన్నారు అంటే సేవ. మరి మనం శిష్యులు అడుగుజాడలో నడవలేకపోతున్నాం, ఇటు పౌలు గారు అడుగుజాడలో నడవలేకపోతున్నాం, ఇటు దైవజనుడు భక్తి సింగ్ గారు అడుగుజాడలో కూడా నడవలేకపోతున్నాం. అందుకనే 2024 లాస్ట్లో ఉన్నాము. సరి చేసుకునేవాడు సరి చేసుకోండి, సరి చేయకపోతే మీ లెక్క అంతా కూడా 2024లో ఆయన తెలుస్తాడు. ఎవరి లెక్క వాళ్ళకి ఇస్తాడు దేవుడు. కనుక ఈ వారం ఆరాధన రాని వాళ్ళు వచ్చే వారం ఆరాధనకు రండి, వాళ్ళకి చెప్పండి. మనకు చలికాలం 11వ ఆరాధన, నెక్స్ట్ 12వ ఆరాధన ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా దేవుడిని ఆరాధించండి. ఈ వాక్యాన్ని బట్టి దేవుడిని ఆరాధించండి. అందరూ కూడా దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.